ప్రస్తుతం మనం అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు. ఇదే హలో అమరావతి ఛానల్లో ఫస్ట్ వీడియో మేము ఇక్కడి నుంచే చేసాం. గోవిందా నీ నామం మధురం, నీ ప్రేమ అజరామరం, నీ భక్తులను నిత్యం కాపాడే ఆ అభయహస్తం ఒక్కసారి మా వైపు తిప్పు స్వామి అంటూ ఆ శ్రీనివాసుని కొలిచే ప్రతి భక్తుడు కోరుకుంటాడు. తిరుమల వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకొని తమ జన్మ సార్థకం చేసుకుంటారు. కానీ అంత దూరం వెళ్ళలేని భక్తుల మాట ఏంటి? అందుకే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ 7 కొండలు దిగి అమరావతికి వచ్చేశారు. వెంకటేశ్వర స్వామి వైభవంతో పాటు ఈ ఆలయ ప్రసిద్ధి ఏంటి, ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, అచ్చం తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎలాగైతే స్వామివారి దర్శనమిస్తారో ఇక్కడ కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది అనేది భక్తుల మాటల్లో కూడా తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయ విశిష్టత ఆలయ పూజారి మాటల్లో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆలయ ప్రాంగణం అలాగే భక్తుల మనోభావాలు కూడా తెలుసుకుందాం రండి. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది వెంకటపాలెంకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయం. చాలా మంది భక్తులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంగళగిరి. అంటే ఎలా ఉంది దర్శనం? ఎలా అయింది? ఏదో తొలి ఏకాదశి కదా, ఎలా ఉంది? చాలా మంచిగా అనిపించింది దర్శనం. కాకపోతే విఐపి వాళ్ళని కొంచెం పంపిస్తాం వల్ల మేము ఎక్కువసేపు లైన్లో నుంచోవాల్సి వచ్చింది. మేము 6 కల్లా వచ్చాము. ఇప్పుడు అయింది దర్శనం మాది. ఆల్మోస్ట్ 7:30-8 అవుతుంది. 1.5 hours. మేడం ఇది యాక్చువల్గా తిరుమల తరహాగా ఉంటుంది అని అంటారు కదా, మీకు ఎలా? ఓవరాల్గా అయితే సేమ్ తిరుపతిలో చూసినట్టుగానే అనిపించింది. దర్శనం ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా జరిగింది. ప్రోటోకాల్స్ అన్ని చాలా బాగున్నాయి. దర్శనం బాగా అయింది. చాలా మంది భక్తులు వచ్చారు. అంతేకాదు ఇక్కడికి చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కొంతమంది వికలాంగులు కూడా ఇక్కడ దర్శనానికి రావడం మనం చూస్తున్నాం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుండి వచ్చాము. విజయవాడ నుంచి. అంటే ఈ టెంపుల్ ఎలా తెలిసింది? చూసారు కదా, ఎలా ఉంది? ఇంత ముందు 2-3 సార్లు ఫ్యామిలీస్తో వచ్చాము. అయితే ఇప్పుడు తొలి ఏకాదశి కాబట్టి వచ్చి దర్శనం చేసుకుందాము, మంచి పర్వదినం కదా అని వచ్చాము. అచ్చం తిరుపతిలాగే అనిపించింది. ఏడుకొండలవాడ కూడా తిరుపతిలో ఏడుకొండలవాడిని చూసినట్టే అనిపించింది. ఇంకా ఇక్కడ బాగా జరిగింది దర్శనం. తోపులాట, రద్దీ అలాంటివి ఏమీ లేవు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాము. అంటే ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది? అమరావతిలో ఒక ఆలయం ఏర్పాటు చేశారని ఎవరిదాన్ని విన్నారా, చదివారా? అమ్మమ్మ ద్వారా తెలిసింది. అమ్మమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు. అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ మంగళగిరిలో ఉంటారు. ఆవిడ ఏకాదశికి ద్వాదశులకు అట్లకు వస్తూ ఉంటారు. అలా తెలుసు. దర్శనం అయితే బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అంటే తిరుమల వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? అలాంటి అనుభూతి కలిగిందా మీకు? అంతకంటే బాగానే జరిగింది.
బాగుంది. అక్కడ ఉన్న నియమాలు ఇక్కడ ఇంకా లేవు కాబట్టి బాగా జరిగింది. రావటం, లోపలికి వెళ్ళటం, ఇక్కడ రిసీవింగ్ కానీ పోలీసు వాళ్ళ రిసీవింగ్ కానీ అంతా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వెలగపూడి నుంచి. ఎలా ఉంది ఆలయం మీకు? అంటే ఇంతకు ముందుకి సేమ్ తిరుమల ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటారు, మీకు ఆ అనుభూతి కలిగింది ఎలా? అవునండి, తిరుమలలాగానే ఉంది మాకు. బాగా డెవలప్ అయింది ఇప్పుడు. ఇది వరకు కన్నా కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయింది. జనం కూడా ఇప్పుడు బాగా వస్తున్నారు. అంటే తొలి ఏకాదశి కదా ఈ రోజు ఎలా ఉంది దర్శనం? బాగానే ఉందండి. రద్దీ ఇందాక కాసేపు ఆపేశారండి, జనం ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ 1 గంట తర్వాత వదిలేరు. అంటే ఎన్ని గంటలకు వచ్చారు? మేము 6కి వచ్చామండి, ఇప్పుడు వదిలేరు. ఎన్ని గంటలకు అయింది దర్శనం? ఇప్పుడు 7:30 అవుతుంది. 7:30 అయింది, 1 గంటన్నర పట్టిందండి. 1:30 క్యూ లైన్ లో. అవునండి. ఈ ఆలయం కంటే మీరు రెగ్యులర్ గా వస్తుంటారా? ఎప్పుడు వచ్చారు? నేను ఎప్పుడు తిరుపతిని మొక్కున్నా, అందుకని ఇక్కడ వెంకటేశ్వర స్వామి కదా బాగున్నారు చక్కగాని. 7 వారాలు నడిచి వచ్చి ఆశ్రమం కాడ ఎక్కడ ఉంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఆశ్రమం కాడ అంటే నడుచుకుంటూ వస్తున్నారు? నడుచుకుంటా వెళ్ళాను. ఇవాళ తొలి ఏకాదశి కదా. ఎలా ఉంది టెంపుల్? అది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్ని బాగున్నాయమ్మ. తిరుమల ఎలా ఉన్నారా స్వామివారు? ఇక్కడ కూడా అట్టా ఉన్నారు, అంత బాగున్నారమ్మ. వెంకటపాలెంలో స్వామివారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తొలి ఏకాదశి సందర్భంగా కొంతమంది శ్రీవారి సేవకులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఆలయ విశిష్టత, తొలి ఏకాదశి విశిష్టత ఏంటో ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? మేము 4 వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ పోరంకి నుంచి వచ్చాము. అంటే శ్రీవారి సేవకు వచ్చారు? అవునండి. అంటే ఇక్కడ తిరుమల తరహాలోనే జరుగుతుంది, ఎందుకంటే అక్కడ కూడా సేవకులు ఎక్కువగా కనిపిస్తుంటారు. మీకు అంటే ఉంటారు కదా, ఎంతమంది? ఈ దేవస్థానం పెద్ద తిరుపతి నమూనా అండి. ఇది సేమ్ పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అందే ఉంటుంది. సెక్యూరిటీ కానీ, మామూలుగా సేవ కానీ అన్నీ సమపాలనలో, టైంకి వాటర్ కానీ అన్నీ, మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ మామూలుగా సేమ్ తిరుమల దేవస్థానం ఎలాగో ఇక్కడ కూడా అలాగే జరుగుతుందండి. తొలి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు వైష్ణవ సాంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పబడతాం. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి, దీన్ని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటుంటారు. స్వామివారు శయనించేటువంటి సమయంగా చెప్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో ఆ శయనం నుంచి ఆయన బయటకు వచ్చి మళ్ళీ ప్రజా పరిపాలన చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. కాబట్టి వైష్ణవ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు చేసేటువంటి వైష్ణవ అర్చన చాలా ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, ఈ రోజు ప్రత్యేకంగా దర్శించుకోవడం వల్ల భక్తులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం? ఈ రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టయితే సర్వ కళ్యాణాలు జరుగుతాయని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే విశేషమైనటువంటి పర్వదినాల్లో భగవంతుడిని మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి ఫలితం 10ంతలుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు, కానీ ఏకాదశి రోజు, ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు కనుక దర్శించుకున్నట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు, సద్య ఫలితాలు మనకి జరుగుతూ ఉంటాయి. ఈ వెంకటాపాలెంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతి జరుగుతూ ఉంటుంది. మాబోటి పెద్దవాళ్ళం తిరుపతి పదే వెళ్ళలేం కాబట్టి ఇక్కడ వెంకటాపాలెంకి వచ్చి స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉంటాం. అక్కడ తిరుపతిలో ఎంత శక్తివంతంగా స్వామివారు ఉన్నారో ఇక్కడ కూడా అంత శక్తివంతంగా ఉన్నారు. కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తు మొత్తం కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ఆనంద నిలయానికి ఎలా వాస్తు ఉన్నదో అదే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మొదట్లో ఈ గుడికి చాలా కొద్ది మందికే తెలుసు. ఈరోజు చూడండి, తొలి ఏకాదశికి కొన్ని వేల మంది క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఇంకా ఇది అభివృద్ధిలోకి వస్తుంది, ఇంకా ప్రజాదరణ ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. అది ఎవరు గొప్ప కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆ యంత్ర మహిమ. దానివల్ల ఇక్కడ వెంకటాపాలెంలో స్వామివారిని దర్శించుకున్న, తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న ఒకే విధమైన ఫలితం మనకు కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనార్థం కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు నా వెనకాల చూడొచ్చు. ఒక 7 లైన్లతో కూడిన ఇక్కడ ఒక బారికేడ్లను ఏర్పాటు చేయడం, భక్తులందరూ కూడా ఎలాంటి తోపులాట తొక్కిసలాట లేకుండా చాలా జాగ్రత్తగా ఈ లైన్లలో స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చేశారు. దాదాపుగా ఇప్పుడు సమయం ఉదయం 6:30 కావస్తోంది. ఎందుకంటే తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా శనివారం కూడా కావడంతో, స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తారు అని ముందుగానే అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు అన్ని పక్కాగా ఏర్పాట్లు అయితే చేశారు. బారికేడ్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం. కాకపోతే ఇక్కడ ఎలాంటి టోకెన్లు కానీ ఎలాంటి దర్శనానికి సంబంధించిన రుసుము కానీ ఇలాంటివి అయితే ఏర్పాట్లు చేశారు. అందరికీ ఒకటే దర్శనం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం. విఐపీలకు మాత్రం ఒక గుండా ఒక దర్శనం అయితే లైన్ అయితే పెట్టారు. ఇది ప్రత్యేకంగా మామూలు సాధారణ భక్తులకైతే మాత్రం ఎవరికైనా ఒకటే క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రద్దీని తగ్గించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం మనతో ఆలయ సూపరింటెండెంట్ ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మిగిలిన రోజులకి ఈ రోజుకి మీరు తీసుకున్న ఏర్పాట్లు భద్రతా పరంగా కానీ ఏమేం చేశారు? ఓం నమో వెంకటేశాయ. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా గత ఏడాది మా అనుభవంతో ఇటుపక్క మన రాజధాని భక్తులు కానీ రాజధాని ఏరియాలో మనం వెలిసిన వెంకటేశ్వర స్వామి దీనికి భక్తులు పోటెత్తారని మేము ముందే ఊహించాము. దానికి తగిన ఏర్పాట్లు, క్యూ లైన్లు, భక్తులకి సౌకర్యాలు, వాటర్ ఫెసిలిటీసు, పార్కింగ్ ఏరియాలు, మొత్తం లడ్డు ప్రసాదాలు, అన్న ప్రసాదాలు అన్నీ అందుబాటులో ఉంచామండి. ఎన్ని వేల మంది వచ్చినా మేము దేవస్థానం తరపున సిబ్బంది సిద్ధంగా ఉన్నాము. ప్రతి భక్తుడికి స్వామివారి కృపా దర్శనాలు కలిగించాలనే ఉద్దేశమే దేవస్థానం ఈవో చైర్మన్ గారి ఈవో గారి ఆదేశాల మేరకు మేము అన్ని చర్యలు చేపట్టామండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్ని వేల మంది వచ్చినా ఈ పూట అందరికీ ప్రశాంతంగా దర్శనం చేయించే బాధ్యతతో ఉన్నామండి. గత ఏడాదికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందా? గత ఏడాది తొలి ఏకాదశి రోజు 30,000 వరకు వచ్చారండి దాదాపు. ఈసారి మేము 50,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అందరికి 50,000 వచ్చినా 1,00,000 మంది వచ్చినా చేయించగల ఇది అన్ని సౌకర్యాలు చేసి ఉన్నాం. దర్శన సమయాల్లో మార్పులు, టైమింగ్స్ యాక్చువల్గా యూజువల్గా మనం దర్శన సమయం 7 నుంచి ఉంటుందండి ప్రతిరోజు. అలాంటిది ఈ పూట మేము ఈ రద్దీ దృష్టిలో ఉంచుకొని 5:30 నుంచే మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. 5 గంటల నుంచే భక్తులు విరివిగా వస్తున్నారు, స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాం, లోకల్ పోలీసు వాళ్ళది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని మనం చేస్తాం. సార్, ప్రధానంగా రాజధాని ప్రాంతం కాబట్టి ఎక్కువ మీకు పార్కింగ్ ఇబ్బందులు కానీ ఎక్కువ వాహనాలు వస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఎన్ని లైన్లు ఎలా ఏర్పాటు చేస్తారు? పార్కింగ్కి మాకు పార్కింగ్ ఏరియా విరివిగానే ఉందండి. మాకు 25 ఎకరాల ప్రాంగణం ఉందండి. అందులో పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేదండి మాకు. ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఫ్రీ దర్శనమే తప్ప ఇంకా 200 రూపాయల దర్శనం ఇలాంటి ఏమి ఏర్పాటు చేయలేదు. భవిష్యత్తులో అలాంటి అవి భవిష్యత్తులో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి. ఇంకా 2 years పడుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆలయం సమకూరిన తర్వాత అన్ని సేవలు యథావిధంగా తిరుపతి తరహాలో, తిరుమల తరహాలో అన్ని ఏర్పాట్లు సేవలు చేస్తామండి. అన్ని వాహనాలు మనకి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడానికి, అన్ని సేవలు ఉత్సవాలు జరుపుకోవడానికి అన్ని సౌకర్యాలు మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సార్, ఇక్కడ శనివారం ఒక విశిష్టత ఉంది. తిరుమల నుంచి స్వయంగా లడ్డూని తెప్పించి ఇక్కడ పంచుతారంట. ఇది ప్రతి వారము మనకు శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమల లడ్డు అదే రేటుకి 50 రూపాయల రేటు తరపునే ఇక్కడ ప్రతి భక్తుడికి మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ప్రతి వీకెండ్లో మనకు అందుబాటులో ఉంచుతున్నామండి. తిరుమల నుంచే వస్తుందండి, అక్కడ తయారు చేసిన లడ్డే వస్తుందండి. సేమ్ రేటుకే ఇస్తున్నాం. ఓం నమో. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడంలో జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో భక్తుల రద్దీ అయితే పెరిగింది. గత ఏడాది ఇదే తొలి ఏకాదశి సమయానికి దాదాపు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఈ ఏడాది 50,000కు పైగా భక్తులు వస్తున్నారు అనేది ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
అచ్చం తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారి భక్తులకు దర్శనమిస్తారో అమరావతి ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అదే రూపంలో, అదే గుడి నమూనాలో విగ్రహం కూడా అదే రూపంలో స్వామివారు అయితే భక్తులకు దర్శనమిచ్చారు. పైగా ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు భారీగానే తరలి వచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. నా వెనక చూడొచ్చు మీరు, గుడి ప్రాంగణంలో ఉన్న భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో. ఉదయం 6 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించారు. స్వామివారి నైవేద్యం తర్వాత కంటిన్యూగా దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది కూడా ప్రతి పర్వదినాలు కూడా ఎంతో చక్కగా వైభవంగా నిర్వహించడానికైతే అధికారులు సన్నాహాలు అయితే చేస్తున్నారు. కెమెరామెన్ నాగార్జునతో శేఖర్, హలో అమరావతి, వెంకటపాలెం.